Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ప్రజా పోరాటంలోకి సోనియా గాంధీ వచ్చారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనేత వెళ్లారు. రాహుల్, ప్రియాంకను వేర్వేరు స్టేషన్లకు పోలీసులు తరలించారు. మందిర్ మార్గ్ పిఎస్లో ప్రియాంక గాంధీని నిర్బంధించారు. రాహుల్ గాంధీని ఛత్రపాల్ స్టేడియంకు తరలించారు. విద్యార్థులపై పోలీసుల దాడిని సోనియా ఖండించారు. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఇంకా చల్లారలేదు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష నేతలు ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖ నాయకులను ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకొని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు, ఇక రాహుల్ను మోడల్ టౌన్లోని ఛత్రపాల్ స్టేడియానికి పోలీసులు తరలించినట్లుగా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కస్టడీలో ఉన్నారన్న సమాచారం తెలియగానే సోనియా గాంధీ హుటాహుటిన స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా అదుపులోకి తీసుకున్న నేతల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు, వారికి మద్దతుగా నిలిచేందుకు సోనియా గాంధీ మందిర్ మార్గ్కు వచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోనియా గాంధీ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి కార్యకర్తలను, నేతలను కలవడానికి రాగానే కార్యకర్తల్లో ఒకంత సంతోషం నెలకొంది. ప్రజా పోరాటంలో ముందున్నందుకు ధన్యవాదాలు చెప్తూనే మీ యోగక్షేమాలు, సమాచారం తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాననేటువంటి మాట చెప్పారు. అలాగే ప్రియాంక గాంధీని నిర్బంధించినటువంటి పోలీస్ స్టేషన్కు, రాహుల్ గాంధీని తీసుకెళ్లినటువంటి స్టేడియం వద్ద కూడా వెళ్లేటువంటి ప్రయత్నం అయితే సోనియా గాంధీ చేశారు. సుదీర్ఘకాలం తర్వాత సోనియా గాంధీ ఒక ప్రజా పోరాటానికి సంబంధించి ఆ అంశంలో వారు రావడం కూడా జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం. ప్రియాంక గాంధీని పోలీస్ స్టేషన్కి తరలించే ముందు ఆ వ్యాన్లోకి ఎక్కించేటువంటి దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వైరల్గా మారాయి. ఒక కీలక నేతని బస్సులోకి ఎక్కించేటువంటి ప్రాసెస్ కూడా ఆ విధంగా ఉందా? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. పూర్తిగా లోపలికి తీసుకోకుండా ఆ స్టెప్స్ వద్దనే అంతమంది మధ్యలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సోనియా గాంధీ కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి చలించిపోయారనే చెప్పాలి. దీనికి సంబంధించి సోనియా గాంధీ నేరుగా రావడంతో కీలక నేతలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు, ఒకంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. కొన్ని అనారోగ్య కారణాలతో ఆమె ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఇంటి నుంచే చక్కబెడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో తలపెట్టినటువంటి ప్రజా ఆందోళన, ప్రధాన మంత్రి నివాసం ముందు చేసినటువంటి నిరసనతోటి ప్రభుత్వం దిగి వచ్చిందనే చెప్పాలి. చర్చలకు కేంద్ర మంత్రి నేరుగా రావటం, మీ డిమాండ్లు ఏంటని తెలుసుకోవడం కూడా జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక విజయవంతమైనటువంటి నిరసనని, ధర్నాని చేసిందని కూడా చెప్తున్నారు. కార్యకర్తల్లో, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక జోష్ అయితే నెలకొంది. సోనియా గాంధీ సంఘటనా స్థలానికి రావడం, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు నిరసనలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల పట్ల, ప్రజల పట్ల, రైతుల పట్ల జరుగుతున్నటువంటి ఈ అణచివేత చర్యకు సంబంధించి నిరసన వ్యక్తం చేయడానికి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి సీనియర్ నాయకులు ఒకంత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సోనియా గాంధీ రావడంతో రాజకీయ వేడి మరింత హీటెక్కిందని చెప్పాలి. పూర్తిగా రాజకీయ పరిణామాలన్నీ సోనియా గాంధీ ఎంట్రీ తోటి మారిపోతున్నాయని చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనేది. కానీ ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందనేదే ప్రశ్నగా మారింది. మరిన్ని ప్రజా పోరాటాలకు ఇదే విధంగా శ్రీకారం చుట్టాలని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.